హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక బేసిక్ మ్యాగీ రెసిపీ, పిల్లల నుండి పెద్దలు ఇష్టపడే ఈ మ్యాగీ రెసిపీ సింపుల్గా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ నేను 2 మ్యాగీ పీసెస్తో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే మీడియం సైజ్ టొమాటో కూడా ఒకటి చాప్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను 2 మ్యాగీ పీసెస్కి చూపిస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పు మెజర్మెంట్స్తో ఈ కప్పుతో 1.5 కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. మ్యాగీ కొంతమంది సూపీగా ఇష్టపడతారు, అలాంటప్పుడు 2 కప్స్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా 1.5 కప్స్ వాటర్ పోసుకోవడం వల్ల మ్యాగీ మరీ డ్రైగా ఉండదు, అలా అని మరీ సూపీగా కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇందులో మనకు ప్యాకెట్లో వచ్చే మ్యాగీ మసాలా పౌడర్స్ కూడా వేసేసుకొని ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో మనం మ్యాగీ స్లైసెస్ వేసేసుకోవాలి. ఇలా మ్యాగీ పీసెస్ వేసుకున్న తర్వాత ఇంకా వెంటనే కలపకుండా క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసి మ్యాగీ కాస్త సాఫ్ట్గా అవుతుంది కదా, ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పాచులాతో ఇలా బ్రేక్ చేసేసుకోవాలి. మ్యాగీ వేసాక మరీ స్పూన్తో ఎక్కువగా తిప్పకుండా ఇలా లైట్గా తిప్పుతూ ఉండాలి, లేదంటే మ్యాగీ బ్రేక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇలా విడతీసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం క్యాప్ పెట్టడం వల్ల కొంచెం వాటర్ వస్తుంది, అందుకే 1.5 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్న. ఇలా మ్యాగీ మొత్తం బ్రేక్ చేసుకున్న తర్వాత ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకుంటే మన మ్యాగీ రెసిపీ ఇలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇందులో కొంచెం సోయా సాస్ వేసాను, ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇలా సోయా సాస్ ఇంకా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన మ్యాగీ రెసిపీ రెడీ అయిపోతుంది. చూసారుగా, మరీ డ్రైగా ఉండదు, అలా అని మరీ సూపీగా కూడా ఉండదు, ఇలా పార్షల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు 10 మినిట్స్లో. మీకు మ్యాగీ ఎలా ఇష్టం? సూపీగా ఇష్టమా, డ్రైగా ఇష్టమా? కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ.